నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు. కనుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. శ్రీరామ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. ఊరు వాడ నిర్వహించిన రామనవమి వేడుకలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. దివంగత మాజీ మంత్రి సిఆర్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు. శ్రీరామనవమి పర్వదిన వేడుకలను జిల్లాలో అత్యంత వైభవంగా జరిపారు. శ్రీరామనామ స్మరణతో రామాలయాలు మారుమోగాయి. ఆలయ ప్రాంగణాలు భక్తజన సంద్రంగా మారగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఆధ్యాత్మిక వేడుకలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. జగదానంద కారకుడు ఆదిపురుషుడు రఘునందనుడు శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని జరిపే శ్రీరామనవమి వేడుకలు జిల్లాలో కన్నుల పండుగగా సాగాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామాలయాలు జనసంద్రంలా మారాయి. ఆదివారం ఉదయం నుండే వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు ముహూర్తం సమయానికి శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపారు. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి భక్తులు కనులారా వీక్షిస్తుండగా కళ్యాణ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తకోటికి అమితానందాన్ని పంచారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మారుమోగగా సనాతన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రామనవమి వేడుకలను ఉత్సాహకర వాతావరణంలో జరుపుకున్నారు. చైత్రమాసంలో ఉగాది పండగ తర్వాత సరిగ్గా 9 రోజులకు శ్రీరామనవమిని వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. దాదాపు అన్ని ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసిపోయి కనిపించాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందాటి గ్రామంలో గల రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని జరపగా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం రాములోరికి ప్రత్యేక హారతులు అందచేసి ఆరాధించారు. భారీ ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. కళ్యాణం అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. దీన్ని మధుపర్కము అంటారు. మరి ఈ మధుపర్కం అనేటటువంటి వేడుక ఎందుకు చేస్తారంటే పంచాదశాహుతి గంగా గరుడ సంవిధకాలే మంగళం సావధాన సమూహూర్తే దయకారణైనటువంటి మహాలక్ష్మి స్వరూపిణైనటువంటి ఆ సీతామ్మ వారికి బ్యాండ్ కొట్టండి, గట్టి కొట్టండి బ్యాండ్. కంఠే భద్రామి సుభగే సంజీవ శరదాం శతం ఏతత్ ముహూర్తకాలే సూర్యాదినమానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాసోవది ఫలినీర ఫలావుతా అశ్వా ఇవ సదిత్వరీర్ వీరధప్పార యిష్ణవ అన్యోన్యం చతుర్థం యుగవద్గృహీత్వా. అటు ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయంలోనూ రామనవమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతులు అందచేశారు. సమస్త మానవాళి యోగక్షేమాలను కాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మహాప్రసాదాన్ని అందచేశారు. సీతారామచంద్ర
ఇదిలా ఉంటే తిరుపల్లిలోని పురాతన శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తుల సమక్షంలో కళ్యాణ ఘట్టాన్ని జరపగా శాస్త్రోక్తంగా పూజలు చేసి స్వామివారిని ఆరాధించారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలతో కొలిచారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా కనిపించింది. ఉదయం నుండే శ్రీ సీతారాములను ప్రత్యేక పూజలతో కొలిచారు. శ్రీరామనవమి పర్వదిన విశిష్టతను వేద పండితులు భక్తులకు వివరించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. मागणीच विष्णुदासा मने मागणीच अखंडित सेवा घडो राम राम. దివంగత మాజీ మంత్రి సిఆర్ఆర్ జయంతి కార్యక్రమాలను ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శాంతినగర్లోని ఆయన నివాసంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, కౌన్సిలర్ అంబకంటి అశోక్, ఆలూరి లస్మారెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అటు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో సిఆర్ఆర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ జోహార్ సిఆర్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, మాజీ ఎంపీపీ గోవర్ధన్, కోఆప్షన్ మెంబర్ రహీం ఖాన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేసి తన చివరి క్షణం వరకు ఆదిలాబాద్ ప్రజల బాగోగుల కోసమే పనిచేసిన వ్యక్తి సిఆర్ఆర్ అని అన్నారు. శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ యువత జీవితంలో ఎదగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాలను దర్శించుకున్న ఆయన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రామాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ఆలయాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలతో ఎటు చూసినా సందడి వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు ఆలయాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగానే స్థానిక శాంతినగర్లోని శ్రీరామాలయంలో జరిగిన వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ శ్రీరాముడి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తాను ఎమ్మెల్యే అయిన నాటి నుండి నియోజకవర్గంలో 40 రామాలయాల నిర్మాణాలు జరిగాయన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో యువత పయనించాలని, శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలన్నారు.
ఇంకా భక్తి శ్రద్ధలతో ఇటువంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా మనందరికీ ఆ యొక్క భగవంతుడు శక్తినివ్వాలని, దినదినంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ శాంతినగర్ రామాలయంలో భవిష్యత్తులో ఇంకా కూడా గొప్పగా అభివృద్ధి చెందాలని ఈ రోజు ప్రపంచమంతా కూడా మన దేశం వైపు చూస్తా ఉన్నారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి హిందూ పండుగలు ఎంత గొప్పగా ఉన్నాయో ప్రపంచ దేశాలన్నీ కూడా మన పండుగల వైపు గొప్పగా ఆసక్తితో కనిపిస్తా ఉన్నాయి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే గాని హిందూ జన్మ రాదనేది ఈ రోజు ప్రపంచమంతా కూడా నమ్ముతున్నది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయోధ్యలో రామాలయ నిర్మాణం అయిన తర్వాత గ్రామ గ్రామాన రామాలయాల నిర్మాణంతో నేను ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత 15 నెలల్లో 42 కొత్తగా రామాలయాలు నిర్మితమైనవి. ముదిరాజులు ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు ముందుకు సాగాలని ముదిరాజ్ సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శాంతినగర్ చౌరస్తాలో సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజులు రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు సాగుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు దారవేణి రాము పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని శాంతినగర్ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దార్శరవి, కోశాధికారి బొజ్జ సంతోష్, అఖిల భారత పోలీస్ సమాజ్ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ పట్టణంలో సైతం అధిక జనాభా కలిగిన ముదిరాజులు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తగినన్ని కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర బీసీ జనాభాలో ప్రథమ స్థానంలో ఉన్న ముదిరాజులకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో ముదిరాజులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేసి తర్వాత విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్ర కేబినెట్లో ముదిరాజులకు సముచిత స్థానం దక్కనుందని, అదేవిధంగా ఓ జాతీయ స్థాయి పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ముదిరాజులు మరింత ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉగాది నుండి ప్రారంభమైన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జూన్ వరకు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి వార్డులో జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది చాలా హర్షించదగ్గది. గతంలో కామారెడ్డి జిల్లాలో ఇదే విధంగా అన్ని గ్రామాల్లో ఎగరవేసి 70 గ్రామ పంచాయతీలని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. మరి అదే తరహాలో ఆదిలాబాద్ పట్టణంలో కూడా రాబోయే రోజుల్లో 5 నుంచి 10 వార్డులలో తప్పకుండా ముదిరాజులు పోటీ చేసే విధంగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇలా ముదిరాజుల వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఒక నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుని చేయదందుకు, ఒక ఎమ్మెల్యేని మినిస్టర్ చేయతందుకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలన్నిటి చాలా సంతోషదగ్గ విషయము. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. తాంసీ మండలం పొన్నారి గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. గ్రామంలో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన హైమాస్ లైటింగ్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా సిడిపి నిధులు 5 లక్షల రూపాయలతో అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద నిర్మించనున్న షెడ్డు పనులను ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు
డప్పు చప్పుల నడుమ స్వాగతం పలికారు. అనంతరం భారీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రేఖ రఘు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం రమణ, మాజీ సర్పంచ్ అశోక్, తిరుమల గౌడ్, కేదారేశ్వర్ రెడ్డి, అరుణ్, వినోద్ రెడ్డి, వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాముని కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మరోసారి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కలిసి ఈ యొక్క పండుగను జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా పలు ప్రసిద్ధ రామాలయాలను మాజీ మంత్రి జోగురామన్న దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో జరిగిన కళ్యాణ వేడుకల్లో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు జైనత్, బేలా మండలాల్లోని ప్రసిద్ధ రామాలయాలను దర్శించుకున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆయన వెంట నాయకులు మెట్టు ప్రహ్లాద్, విజయగిరి నారాయణ, గోవర్ధన్, నల్ల మహేందర్, దమ్మపాల్, కొండ గణేష్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ అనాదిగా వస్తున్న వేడుకలను ఘనంగా జరుపుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం పట్టణ ప్రధాన వీధుల్లో భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా శ్రీరామ నామస్మరణతో పురవీధులు మారుమోగాయి. శ్రీరామ నవమి ఉత్సవాలను ఇస్కాన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా జరుపుతున్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం పట్టణ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర నయనానందకరంగా సాగింది. భారీ ఎత్తున హాజరైన భక్తుల నృత్యాలు, మహిళల కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను హనుమంత హంస వాహనంపై ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర జరగగా దారి పొడవునా భక్తులు స్వామివారి విగ్రహాలను దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీరామ నామస్మరణతో శోభాయాత్ర వైభవంగా జరిగింది. దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను అందంగా అలంకరించిన రథంలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. శోభాయాత్ర వేడుక కన్నుల పండువగా జరగడంతో పట్టణ ప్రధాన వీధుల గుండా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రేణులు ఘనంగా జరిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని, దేశ అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ నగేష్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నినాదాలతో హోరెత్తించారు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి
माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय। శ్యామా ప్రసాద్ ముఖర్జీ। ఈ మేరకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ దేశ సమగ్రతకు అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని, నేటి యువతకు బీజేపీ సరైన వేదిక అని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని, అందుకోసం శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పార్టీకి ఉన్నటువంటి అభిమానులకి అందరికి కూడా ప్రథమంగా నా యొక్క శుభాకాంక్షలు అర్పిస్తూ, ఈరోజు శ్రీరామనవమి, హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అర్పిస్తూ, చాలా సంతోషం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రాములు వారి యొక్క పుట్టినరోజు కూడా, ఈ రెండు పుట్టినరోజులు ఒకే రోజు రావడం ఇది భవిష్యత్తుకి ఒక మార్గం. ఎందుకంటే ఈ దేశంలోనే మరి మంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలని అందరినీ కలుపుకుని వెళ్తూ దేశం యొక్క సమగ్రతకి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా దూరదృష్టితోటి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళందరి యొక్క కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ ఆకట్టుకునే విధంగా భారతీయ జనతా పార్టీని నాడు స్థాపించినటువంటి మహానాయకులందరికీ జోహార్లు అర్పిస్తూ, మరి ఎందరో మహానుభావులు పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వ నాయకత్వాన్ని నడిపించినటువంటి వాజ్పేయి నుంచి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద వర్గాలలో అతి పేద వాళ్ళ వర్గాలని చివరి వ్యక్తి వరకు ప్రతి ఫలం అందాలనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీగా, ప్రభుత్వంగా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని కొద్ది రోజుల్లోనే మనం వెళ్ళబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత దేశ రాజకీయాలలో వచ్చినటువంటి మార్పులు ప్రతి పేదవాడికి ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మంచి జరిగే విధంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలలో, గతంలో కేవలం కుటుంబ రాజకీయాలు, ఆ రాజకీయాలలో కుటుంబ సభ్యులకు మాత్రమే పాత్ర ఉండేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రజాస్వామ్య దేశాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ దాదాపు 13 కోట్లకు పైగా సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రీరామనవమి పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తజన సంద్రంతో కిక్కిరిసిపోగా ఆలయాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. ఊరువాడ రాములోరి కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అందులో భాగంగానే బేల మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా సాగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా జరపగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. మండల కేంద్రంతో పాటు డోప్టాల, మసాలా తదితర గ్రామాల్లోని రామాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని జరిపించారు. గ్రామస్తులు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయా ఆలయాల్లో మహా అన్నదానాలు ఏర్పాటు చేశారు. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాంసీ మండలంలోని ప్రముఖ దేవాలయం పాలోది రాములగుట్టపై వేద పండితులు జూకంటి వీరయ్య ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. సీతారాముల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో నిర్వహించిన
జానకిరాముల కళ్యాణాన్ని ఆలయ పూజారి జూకంటి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకుముందు వధువు వరుల ఎదుర్కోలు ఉత్సవం అట్టహాసంగా నిర్వహించారు. మండలంలోని కప్పర్ల రామాలయంలో ఆలయ పూజారి విశాల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణంలో కనుల పండుగగా జరిపించారు. ముందుగా శ్రీరాముని జనన ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని అర్లేటి రాములగుట్టపై శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కోటి రామనామ జప యజ్ఞం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పచ్చని పందిరి వేసి సీతారాముల పరిణయాన్ని కనుల పండుగగా జరిపించారు. అర్లేటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాములను దర్శించుకున్నారు. అటు మండలంలోని అంతర్గామ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వధువు వరుల ఎదుర్కోలు ఉత్సవం అట్టహాసంగా జరిపించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే బోరజ్ మండలంతో పాటు వివిధ గ్రామాల్లో కొలువైన రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా సాగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాలను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు కళ్యాణ మహోత్సవాలను వీక్షించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. మరోవైపు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జోగి వినోద్ శాస్త్రి ఆధ్వర్యంలో ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు హోమాది క్రతువులు జరిపించారు. సీతారాముల కళ్యాణాన్ని వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వేలాదిగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు స్వామిరెడ్డి, గ్రామ పెద్దలు దేవారెడ్డి, వెంకట్రెడ్డి, మొట్టె కిరణ్, నరేష్, ప్రమోద్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, వెంకట్రెడ్డి, ఎల్మ లింగారెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే తిరుగు లక్ష్మీనారాయణ చింతన సావధాన సమయాలు పెట్టండి. నెయ్యి మోసుకొచ్చి పడలా సుక్సులోకి నీళ్ళు బొట్టుపై గంగ బొట్టు పెట్టు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆదివారం తలమడుగు మండల కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఉండం నుండి సుంకిడి వరకు పాదయాత్ర చేపట్టిన అనంతరం కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తలమడుగు మండల శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఉమ్డం గ్రామం నుండి సుంకిడి వరకు పాదయాత్ర జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిలు హాజరై నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు. అనంతరం సుంకిడి గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, బాబన్న, మండల కన్వీనర్ రాజేశ్వర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, సల్లదేవన్న, శెవ్వ పుచ్చన్న, బండారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహంతో దేశ ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్రాన్ని సాధించారని అన్నారు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాజ్యాంగాన్ని అన్ని జాతుల సమానత్వం కోసం రచించారని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి గ్రామం నుండి
సుంకడి గ్రామానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న మన ముఖ్య అతిథి జై భీమ్, జై సంవిధాన్ ఈ 3 అంశాలు ఎందుకు తీసుకున్నారంటే జై బాపు నుంచి ఎవరో కాదు. జై బాపు అంటే మన మహాత్మా గాంధీ గారు, మన జాతి పిత మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు లండన్ లో బారిస్టర్ చదువుకొని ఈ చదువు మన దేశానికి పనికి రావాలని 1915లో మన భారతదేశానికి వచ్చి ఇక్కడ 1919లో చంపారన్ ఉద్యమం చేస్తారు. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం చేసి మరియు తర్వాత 1940లో క్విట్ ఇండియా ఉద్యమం, అలాంటి ఉద్యమాలు చేసి భారతదేశం యొక్క ప్రజలను ఒకే తాటి మీదకి తీసుకొచ్చి బ్రిటిష్ వారి చేతుల్లో మన భారతదేశాన్ని విముక్తిని కల్పించి 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు మన బాపూజీ. స్వాతంత్ర సమరయోధులు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణదివే వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. యూనియన్ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. బీటీ రణదివే స్ఫూర్తితో సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాటాలకు కార్మికులు సన్నద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ అన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణదివే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ నవీన్ కుమార్, నాయకులు రేసు సురేందర్, దశాంత్, పొచ్చన్న వినీత్, చరణ్, మణి తదితరులు పాల్గొన్నారు. బీటీ రణదివే స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుకొని అనేక పోరాటాలు చేశారని, జైలు జీవితాన్ని సైతం అనుభవించారని అన్నముల్ల కిరణ్ అన్నారు. దేశంలో సమసమాజం రావాలని కాంక్షించిన వారిలో బీటీ రణదివే స్వాతంత్రానంతరం కూడా కార్మిక ప్రజా హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. 1970లో సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడిగా, భారతదేశ కార్మికోద్యమ దిక్సూచిగా అనేక కార్మికోద్యమ సమ్మెలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఐక్య పోరాటాల వారధి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదివే గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటాలకు బీటీ రణదివే గారి స్ఫూర్తితో కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని, కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తితో ఐక్య పోరాటాల నిర్మాణానికి కార్మికులందరూ ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. కామ్రేడ్ బీటీ రణదివే గారు 1904 సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్రోద్యమ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. ఉన్నత విద్యాభ్యాసాలు అభ్యసించినా కూడా భారతదేశానికి స్వాతంత్రం కావాలి, సోషలిస్టు సమాజం రావాలి, మనిషిని మనిషి దోచుకునే సమాజం కాకుండా మనుషులందరూ సమానంగా ఉండే వ్యవస్థ కోసం ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో అనేక పోరాటాలలో పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించిన చరిత్ర. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు, కనుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు, శ్రీరామ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు, ఊరు వాడ నిర్వహించిన రామనవమి వేడుకలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. దివంగత మాజీ మంత్రి సిఆర్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.